రథసప్తమి తిరుమల శ్రీవారి సన్నిధిలో జనవరి 25వ తేదీ ఆదివారం రోజు రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. ఈ రథసప్తమి రోజున 7 వాహనాల సేవలపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథసప్తమి రోజు సూర్యుని అనుగ్రహం కోసం ఈ రాశి ప్రకారం మంత్రాలు పఠించండి. సూర్యుడు ఆవిర్భవించిన రథసప్తమి ఎంతో విశేషమైన పండుగ. ఈ రోజును సూర్య జయంతి జరుపుకుంటారు. ఈ రథసప్తమి 2026 రోజున ఈ సంవత్సరంలో త్రిమూర్తి స్వరూపుడైన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుందని నమ్మకం. ఆ పర్వదినం రోజు సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం, శ్రేయస్సు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అయితే సూర్య భగవానుడిని ఆరాధించడానికి ఒక పద్ధతి ఉంది. రాశి ప్రకారం సూర్యారాధన ఎలా చేయాలో తెలుసుకుందాము. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి పండుగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ రథసప్తమి రోజున సూర్యుడు ఉత్తరాయణ ప్రయాణాన్ని మొదలు పెడతాడని పండితులు చెబుతారు. ప్రతి ఏటా ఈ రథసప్తమి వేడుకలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు. సకల ప్రాణులకు ఆరోగ్యాన్ని ఇచ్చే దైవం ఆదిత్యుడు. మయూరుడనే కవి కుష్ఠరోగ పీడితుడైన సమయంలో సూర్యుడిని ఆరాధించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి సూర్య శతకాన్ని రచించి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాడనే కథనం. ఈ నేపథ్యంలో రథసప్తమి 2026 రోజు 12 రాసుల వాళ్ళు వారికి రాశి ప్రకారంగా ఎలాంటి మంత్రాలు పఠించాలో ఇప్పుడు తెలుసుకుందాము. రాశి ప్రకారం పూజ పఠించాల్సిన మంత్రాలు. మేషరాశి. ఈ రాశి వాళ్ళు రథసప్తమి ఈ రోజు సూర్య భగవానుడిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే ఓం భయంకరాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. వృషభ రాశి వారు తెలుపు రంగు పాలు సమర్పించాలి. అలాగే ఓం రవయే నమః అనే మంత్రాన్ని పఠించాలి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యుని పచ్చని ఆకులతో పూజ చేయడంతో పాటు అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఓం వివర్తనాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు రథసప్తమి 2026 రోజు శివాలయంలో సూర్య నమస్కారాలు చేయడం శుభప్రదం. అలాగే రథసప్తమి ఈ రోజున సూర్య అష్టకం చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. సింహరాశి వాళ్ళు రథసప్తమి రోజు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఇక ఈ రోజున రాగి వస్తువులను దానం చేయడం మంచిది. కన్యరాశి. ఈ కన్యరాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్య స్తోత్రం పఠించాలి. అలాగే గోధుమలను దానం చేయడం శుభప్రదం. తులారాశి. ఈ తులారాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యుడికి నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు రథసప్తమి రోజు రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఎర్రటి పుష్పాలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఓం హ్రీం సూర్యాయ నమః అని మంత్రాన్ని పఠించాలి. ధనుస్సు రాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యుడికి పసుపు రంగు పూలతో పూజ చేయాలి. అలాగే ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదం. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యుడికి నల్ల నువ్వులతో పూజ చేయడం అత్యంత శుభప్రదం. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యారాధన చేయడంతో పాటు పేదలకు అన్నదానం చేయడం ఎంతో శుభప్రదం. అలాగే సూర్య స్తోత్రం పఠనం మంచిది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు రథసప్తమి రోజు సూర్యుడికి బెల్లం నీళ్లు నైవేద్యం సమర్పించాలి. అలాగే ఓం గురుణే సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించడం శుభప్రదం.